పరిశీలించడం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణం. ఈ వెలుగొండ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుని సెప్టెంబర్ మాసంలో వచ్చే సంవత్సరం 2023లో సెప్టెంబర్ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించాలని నిర్ణయించి ప్రకటించారు. దానికి కావలసినటువంటి వేగాన్ని పెంచి 2023కి ఈ పనులన్నింటినీ పూర్తి చేసి నల్లమల సాగర్ని నింపేటటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి మనం ముందు కదలాలనే ఉద్దేశంతో దీన్ని ఒక అవగాహన పెంచుకోవాలని, అదేవిధంగా చాలా ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి దీనిలో. ఆ ఏజెన్సీస్ అందరికీ కూడా ఒకసారి దీని ఇంపార్టెన్స్ని చెప్పి, అంతకుముందు ఏదైనా స్లోగా ఉంటే దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేందుకు ఒక ప్రయత్నమే ఇవాళ ఈ పర్యటన, ఈ సమీక్ష అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారుగా 30 మండలాలకు ఏవైతే కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయో వాటికి సుమారుగా 15 లక్షల మందికి త్రాగునీటిని ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఇది. దానితో పాటుగా 4,05,000 ఎకరాలకు పంటకు నీరిచ్చేటటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాంతం అంతా ఫ్లోరైడ్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటికి మంచినీరు ఎంత అవసరమో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్. దాన్ని గుర్తుపెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా దీన్ని 2004లో శంకుస్థాపన చేశారు. అది సరే దశల వారీగా జరుగుతూ మొత్తం ప్రాజెక్టు విలువ సుమారుగా 8,000 కోట్లు అయితే సుమారుగా 6,000 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 2,000 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది. R&R అయితేనేమి, ఈ టన్నల్స్ అయితేనేమి, ఈ ఫీడర్ ఛానల్స్ కానీ, ఫీడర్ కెనాల్ కానీ, సుంకేసులు కానీ, కాకర్లు కానీ, కాకర్లు కానీ, ఇంకోటి ఏంటి గొట్టిబడియా కానీ, ఇవన్నీ కూడా దీనిలో రకరకాల ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి మెగా, రెండవది గాయత్రి, మూడవది శ్రీనివాస, నాలుగవది మల్లికార్జున ఏంటో దాంట్లో MRKR, ఇంకొకటి పైనీర్. ఈ ఏజెన్సీలు ఉన్నాయి. వీరు త్వరితగతిన వేగవంతంగా పనులు ముందుకు తీసుకువెళ్ళకపోతే అనుకూలత సాధించలేదు. కాబట్టి వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళడానికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ 12 మాసాల్లో వర్కింగ్ టైం 12 మాసాలు ఉండదు. వర్షాకాలం ఉంటుంది, అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండదు. కానీ ఈ పీరియడ్లో దీన్ని త్వరితగతిన పనులు పూర్తి చేసి దీన్ని జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2023లో సెప్టెంబర్కి పూర్తి చేసే విధంగా మీరందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యత ఉన్నది. అదేమిటంటే ఇది జలయజ్ఞం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటిది ఈ వెలుగొండ ప్రాజెక్ట్. నేను మొన్ననే చూసా, నెల్లూరులో నెల్లూరు బ్యారేజ్, అదేవిధంగా సంగం బ్యారేజ్, అంటే దాన్ని మనం మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేశాం వారి మరణానంతరం. ఆ రెండూ కూడా
జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వాటిని జాతికి అంకితం చేశారు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఇది మానవ జాతిలో చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరింత అరుదుగా జరిగేటటువంటి సంఘటన. తండ్రి ప్రారంభిస్తాడు, తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాడు. ఇది కూడా అంతే. ఈ వెలుగొండ కూడా 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రజల కోరిక మేరకు, ఈ ప్రాంతపు ప్రజల యొక్క ఆశల మేరకు వారి దాహార్తిని తీర్చాలని, వారి భూములు పండించాలని చిత్తశుద్ధితో 2004లో దీనికి శంకుస్థాపన చేశారు. దాన్ని 2023లో తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాన్ని జాతికి అంకితం చేయాలని అనుకుంటున్నారు. ఈ చరిత్రాత్మకమైనటువంటి సంఘటన నుండి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం అనండి. ఈ అధ్యాయంలో మనం అందరం భాగస్వాములు కావాలి. ఏజెన్సీస్ బాగా ముందుకు వచ్చి పని చేయాలి. అధికారులు నేను వారిని కోరుతున్నాను, ఆదేశిస్తున్నాను. ఆర్ఎన్ఆర్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, లేదా మా సిఈలు కానివ్వండి, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెగావార్ కానివ్వండి, ఇంకా అదర్ ఏజెన్సీస్ కానివ్వండి, అందరూ కూడా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వీటిని ప్రారంభించడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని మరి అనేక దశలుగా ఉన్నాయి. ఫస్ట్ ముందు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ చేసేందుకు ప్రధానంగా ఇది ఒక ప్రథమ సమావేశం. నేను మంత్రిగా అయిన తర్వాత వెలుగొండ చూడాలని అనుకున్నాను. పర్సనల్గా చూసి పర్సనల్ విజిట్ చేస్తే కొంత అవగాహన వస్తుందని అనుకున్నాను. కానీ ఇంతలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి నేను వచ్చి పర్సనల్గా అన్ని చూసి అధికారులతో మాట్లాడి, ఏజెన్సీస్తో మాట్లాడి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి వారి చేతికి సమయానికి అందించేటటువంటి బాధ్యత వారి క్యాబినెట్ లో పనిచేస్తున్న మంత్రిగా నాకు ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాళ్ళ చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీనిలో వర్క్ లో ఉండేవారందరూ కూడా సహకరించి దీన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యతను మీరందరూ కూడా స్వీకరించాలని ఈ సందర్భంగా కోరుకు. మీకు చాలా ఇష్యూస్ ఉంటాయి. సహజంగా ఆర్ఎన్ఆర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా నేను ఇవాళ నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏ ధర్మమైన న్యాయమైనటువంటి రిప్రజెంటేషన్ ని కూడా తిరస్కరించబడదు. అందరికీ న్యాయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవాళ 53 టీఎంసీలు నిల్వ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రిజర్వాయర్ ని ఏర్పాటు చేసుకోవడానికి 11 గ్రామాలు నిర్వాసితులవుతున్నారు. ఆ 11 గ్రామాలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు. వారి పూర్వీకుల దగ్గర నుంచి ఉన్నాయి. వారి ఇక్కడ నుంచి వేరే చోటకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జన్మించిన భూమి నుంచి మరొక చోటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయినా జాతి కోసం వారి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందువల్లే వారికి రీహాబిలిటేట్ చేసేటటువంటి కార్యక్రమం, వారికి కాలనీలు నిర్మించేటటువంటి కార్యక్రమం, వారు పొలాలు పోతే వారికి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, వారికి పీడిఎఫ్లు ఉన్న వారికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్ని చేస్తున్నాం. దీనిలో ఎక్కడైనా పొరపాటు జరిగినా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తాం. కానీ రూల్స్ విరుద్ధంగా మాత్రం ఎవరికి ఇవ్వలేమనే విషయాన్ని కూడా దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆర్ఎన్ఆర్కి సంబంధించి కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కానీ అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తాం. అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా పోతే కాంట్రాక్టులు బాధ కాంట్రాక్టర్లకు ఉంది, వాళ్ళకి డబ్బులు సమయానికి రాకపోవడం, వాటన్నిటిని కూడా అడ్రస్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని తప్పనిసరిగా త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి అధికారుల్ని అనధికారుల్ని కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇది ఎవ్రీ మంత్ కి అవసరమైతే ఎవ్రీ మంత్ కి కూడా రివ్యూ చేసుకుంటాం. ఎందుకంటే ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్. పోలవరం ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి దీన్ని, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్లోరైడ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, ఎన్నో కాలాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పంటలు పండినటువంటి ప్రదేశాలు ఉన్నాయి.
నాకు చెప్తున్నారు ఇందాక, పూర్వం ఈ పొలిగొండ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకముందు 10,000, 20,000 ఎకరం మన ధరలు పెరిగిపోయాయి. కారణం నీరు వస్తుందనేటువంటి ఆశ, నీరు వస్తే పంటలు పండుతాయనేటువంటి భావన. కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైతే ప్రతి నెల మా ఆఫీసర్లతోనూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనూ, అదేవిధంగా ఏజెన్సీస్తోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎంతవరకు కార్యక్రమాలు జరిగాయి, ఇంకెంత జరగాలి అనే దాని మీద రివ్యూ చేసుకోవడం ద్వారా మాకు అర్థమవటమే కాకుండా ప్రజలు